ఇళ్ళు చూస్తూ ఉంటే మళ్ళీ వీడియోలో చూసాం, ఆ రోజు టీవీలో కూడా చూసాము. ఎంత బాధ కలుగుతుందంటే మనం ఎక్కడున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస రాజ్యమా? ఒక నిరంకుశ విధానంలో రాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి తండ్రి కొడుకు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, వీళ్ళకి ఏమన్నా ప్రజలకు మేలు చేసేవాళ్ళ అంటే అది కాదు. ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా ఎప్పుడూ ప్రజలకి అపకారం చేసేటువంటి వీళ్ళు ఈ విధంగా ప్రత్యర్థులు అంటే వాళ్ళకేం మేము శత్రువులం కాదు. మా పార్టీ ప్రజలకు మంచి చేసాం అంతే. ప్రజలకు మంచి చేసినందుకు ఇంత విపరీతమైనటువంటి ద్వేషం పెంచుకొని మా నాయకుడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా ఆయనకు అండగా నిలబడ్డటువంటి అంబటి రాంబాబు కానీ, రమేష్ కానీ, ఇలాంటి నాయకులందరి మీద కక్షగట్టి, ఎందుకంటే వీళ్ళు చాలా మంచి లీడర్స్, మాస్ లీడర్స్, తప్పకుండా రేపు వాళ్ళని తుక్కుగా ఓడించేటువంటి వాళ్ళు వీళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళని. అందువలన ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇట్లాంటి లీడర్స్ అందరినీ కూడా, అంటే బాగా గెలవగలిగిన లీడర్స్ వీళ్ళందరినీ కూడా భయపెట్టి బయటికి రాకుండా చెయ్యాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో, మరి అందులో వాళ్ళ కొడుకు రాజ్యాంగం కదా ఇది, ప్రత్యేక రాజ్యాంగం ఇది. ఇక్కడ ఏ విధమైనటువంటి కేసులకు సంబంధించిన నిబంధనలు లేవు, ఏ సెక్షన్స్ వర్తించవు వీళ్ళకి. అసలు కోర్టులు అంటేనే వీళ్ళకి ఒక లెక్క లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కానీ, హైకోర్టులు ఇచ్చే జడ్జిమెంట్స్ కానీ దేన్ని కూడా ఫాలో అవ్వరు వీళ్ళు. వీళ్ళ ప్రత్యేక రాజ్యాంగం ఇది, వాళ్ళకి రాసుకున్నటువంటిదే వాళ్ళు. ఇందులో ఏంటంటే గృహదహనాలు, అదేవిధంగా రౌడీజం చేసి మనుషుల్ని చంపటాలు, తర్వాత మీదపడి రాళ్లతో కొట్టి మరి హాస్పిటల్ పాలు చేయటము, ఈ విధమైనటువంటి రాజ్యాంగం ఈరోజు వాళ్ళు రాసుకున్న ప్రత్యేకమైన రెడ్ బుక్ రాజ్యాంగంలో, మరి అందులో లోకేష్ రాసుకున్న మహామేధావి కదా ఆయన, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివచ్చాడట. ఆయన ఏం చదివాడనేది అందరికీ తెలిసిన సత్యమే. ఓనం ఏబిసిడీలు వరుసగా రాయమంటే రాయలేడు, ఈయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఇలాంటి కుహనా మేధావులంతా కూడా ఈరోజు రాష్ట్రాన్ని ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానంలో ఇళ్ల మీద తెగబట్టం ఏంటండి? అందులో అధికార పార్టీ, ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రజలందరూ ఒక్కటే. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఆ రోజు? మా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ కూడా లేదు, అందరికీ సమానంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి నిజమైన లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఇదేంటి, మా పార్టీ తప్పే వేరే వాళ్ళకి చేయం సాయం అని దాదాపు 6 లక్షల మందిని తీసి పడేశారు పెన్షనర్స్ని. అలాగే ఊళ్ళే తరిమేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి ఓటేశారని. తర్వాత ఎంత దారుణంగా ఉందంటే, లీడర్స్ని అయితే ఏ విధంగా పిన్నెల్లి దగ్గర నుంచి, కాకాణి దగ్గర నుంచి మన జోగి రమేష్ వరకు కూడా అందరినీ ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు దొంగ కేసులు పెట్టడం, జైలుకు పంపటం. దాంట్లో ఏం వర్తించినటువంటి కేసులు అవన్నీ కూడా. ఈ లిక్కర్ అనేది ఇప్పుడు అక్రమ వ్యాపారం అట. ఈ అక్రమ వ్యాపారం ఎవరు సాగిస్తున్నారు? ఎవరి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది? ఈరోజు స్పష్టంగా కళ్ళారా మనం చూస్తూ ఉన్నాము. ఈ చంద్రబాబు హయాంలో ఇప్పుడే కాదు, అతని గతంలో ముఖ్యమంత్రి 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా పూర్తిగా గంజాయి వ్యాపారం విచ్చలవిడిగా అయ్యన్న పాత్రుడు, ఆయన కొడుకు కలిసి ఉత్తరాంధ్రలో గంజాయి వ్యాపారం చేసి పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించారు. అప్పుడు కూడా అన్ని పార్టీ పేపర్లన్నీ కూడా రాసినాయి గంజాయి వ్యాపారానికి వైజాగ్ ప్రసిద్ధి అని చెప్పి. అదేవిధంగా మళ్ళీ ఇతను వచ్చాడు, ఇతను రాగానే ఇప్పుడు మళ్ళీ గంజాయి విచ్చలవిడితనంగా ఉంది. ఈ గంజాయి బ్యాచ్ని వీళ్ళు అడ్డం పెట్టుకొని, మొన్న రమేష్ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళంతా గంజాయి బ్యాచే. వాళ్ళు గంజాయి తీసుకుంటారు, వస్తారు, వచ్చి ఇట్లా ఇళ్ళు తగలబెడతారు. ఇది అసలు ఏదో సినిమాల్లో చూసాం మేము, ఎప్పుడు కూడా చూడలా. ఇది ఏమంటారు, పెట్రోల్ బాంబులా, పెట్రోలు యాసిడ్ బాంబులు, పెట్రోల్ బాంబు ఇట్లా వేయటం అనేది ఎప్పుడూ కూడా సినిమాల్లో చూడటం తప్ప ఇలా నాయకుల మీద జరిపినట్టుగా ఎప్పుడో బీహార్లో విన్నట్టు గుర్తు. ఏంటంటే బీహార్లో ఒక రౌడీ రాజ్యం నడిచింది కొన్నాళ్ళప్పుడు, ఇప్పుడు పర్వాలేదు అనుకుంటా అక్కడ కూడా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం అతి దారుణంగా, ఏదో మన పురాణాల్లో చదువుకున్నట్టు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పింది వినాల, లేక వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలి. అలా వినకుండా ఉండి వేరే దేవుళ్ళని పూజ చేసేటువంటి ఋషుల మీద, వాళ్ళ భార్యల మీద మరి వాళ్ళు దాష్టీకాలు చేస్తూ, వాళ్ళ ఆశ్రమాలను తగలబెడుతూ, మరి వాళ్ళని చంపేస్తూ ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవాళ్ళట రాక్షస జాతి. మరి ప్రజాస్వామ్యంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా అట్లా చెయ్యరు కదా. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం ఎన్నిక కాలేదు గనక, అడ్డదారిలో గెలిచింది గనక, ఇతను ఎప్పుడూ అడ్డదారి రాజకీయ విధానాలే.
ఎప్పుడు అడ్డదారి రాజకీయ విధానాలు ఇతని అన్నీ కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ని దించినప్పుడు అదే అడ్డదారి రాజకీయం. 1994లో ఎన్ని సీట్లండి? 258 సీట్లతో గెలిచినటువంటి నేను, నా భర్త ఎన్టీ రామారావు గారు. ఆ టైంలో కూడా అంతే, నా మీద ఏదో బూచిగా చూపించారు. అంత 8 నెలలు కూడా గడవకుండానే అబద్ధాలతో ఇతను పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని ఆ రోజు అతని ప్రభుత్వాన్ని కూల్చి చివరికి నా భర్త మరణానికి కారకుడయ్యాడు. అదేవిధంగా మామహంతకుడు, ఇన్ని దుర్లక్షణాలు ఉండేటువంటి ఈ వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో మనం ఈరోజు కళ్ళారా చూస్తున్నాం. అతనే అనుకుంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని అతని కొడుకు ఒకడు వచ్చాడు. ఇంకా దుర్మార్గుడు వీడు. వాడికి చదువు అబ్బలేదు, ఏదీ లేదు, సంస్కారం అంతకంటే లేదు. వాడు ఉగ్గుపాలతో నేర్చుకుంది ఏంటంటే వాళ్ళ తండ్రి నుంచి అబద్ధాలు చెప్పటం, అబద్ధాలతో పాటు రౌడీయిజం. ఈ రౌడీయిజంతో ఈరోజు రాజ్యాంగం నడుపుతూ విచ్చలవిడిగా పోలీసులు అంటే వాళ్ళ ఇంటి కుక్కల్లాగా అనుకుంటున్నారు. వాళ్ళు పోలీసు వ్యవస్థను భ్రష్టు పెట్టి ఈరోజు భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా పోలీసు వ్యవస్థ లీస్ట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే. మరి జగన్ గారి టైంలో పోలీసులకి ఎన్ని అవార్డులు వచ్చినాయో అందరికీ తెలుసు. దాదాపు 6 అవార్డులు ఢిల్లీ వాళ్ళు అందుకున్నారు. మొన్న హోంశాఖ కూడా, ఢిల్లీ హోంశాఖ కూడా చాలా చివాట్లు పెట్టింది. లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని అమిత్ షా గారే మరి వాళ్ళ హోంశాఖ చెప్పారు. అంటే ఇట్లాంటి రాజ్యాన్ని వీళ్ళు నడుపుతూ మరి అమాయకులైనటువంటి వీళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ లిక్కర్ వాళ్లే వ్యాపారం చేస్తారు. అక్రమ లిక్కర్ తాగి, ఇది కల్తీ లిక్కర్ తాగి మొన్న ఇంజనీర్ చదువుకునేటువంటి వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చి పాపం వాళ్ళు తాగి 3-4 వాళ్ళు చచ్చిపోయారు. అంతకుముందే వీళ్ళ కల్తీ దందా అంతా బయటపడింది. జగన్ గారి హయాంలో గవర్నమెంట్ అమ్మించింది ఎక్కడైనా ఒక్క కేసు కల్తీ అని కానీ పేరు ఎక్కడైనా వినపడిందా? లేదు కదా. అట్లా ఒక నిష్పక్షపాతంగా చాలా ట్రాన్స్పరెంట్గా అంటే పారదర్శకంగా పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇక్కడ ఈరోజు ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష పార్టీ నేతల మీద, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తూ వాళ్ళ పిల్లలను కూడానండి, వీళ్ళ పాపం, ఈ పాపం వాళ్ళకి తగలదా? రేపు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, రేపు వాళ్ళ గతి ఏమవుతుందో అసలు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారా? ఈరోజు అధికారం ఉంది కనుక మేము ఇష్టం వచ్చినట్టుగా చేస్తాం, పోలీసు మా ఇంటి కుక్కల్లా కట్టేసుకుంటాము, వాళ్ళని ఉసిగొలుపుతాము, బిస్కెట్లు వేస్తాం అనేటువంటి తీరులో ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా చూశాను ఇప్పుడే వీడియోలో. పోలీసులు వాళ్ళు వేస్తూ ఉంటే ఎవరైనా కంట్రోల్ పెడుతున్నారండి? పోలీసులు పక్కనే నిలబడి కలిసి వస్తున్నారు, చక్కగా నడుచుకుంటే అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినా కూడా ఒక నామక ఆగండి అంటున్నారు తప్ప ఎవరిని కూడా కంట్రోల్ చేయలేదు. అట్లాంటి అదేది యాసిడ్ బాంబులు వేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇదా పోలీస్ వ్యవస్థ? అసలు పోలీసు వ్యవస్థకే ఒక మచ్చ కదా ఇది. ఒక రక్షక వ్యవస్థ ఈ విధంగా భక్షక వ్యవస్థగా మారిపోతే ఎవరికి నష్టం అండి? రేపు ఈ పోలీసులందరూ కూడా ఉంటారా? రేపు గవర్నమెంట్ మారిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఎక్కడున్నా కూడా వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించరా? అదేవిధంగా అధికారులు అంతే, తర్వాత వీళ్ళ నాయకులు అంతే. ఇప్పుడు వీళ్ళు పోతారు, ఈ తండ్రి కొడుకులు రేపు ఓడిపోగానే ఎక్కడికో పక్క దేశానికే పారిపోతారు. ఎందుకంటే ప్రతి దేశంలో వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. వీళ్ళ పెట్టుబడులు లేనటువంటి దేశమే లేదు ఈరోజు ప్రపంచంలో. అమెరికా దగ్గర నుంచి, యూరోప్ కంట్రీస్ దగ్గర నుంచి, ఆఖరి దీవుల్లో కూడా మారిషస్ దగ్గర నుంచి మాల్దీవుల వరకు అన్ని చోట్ల కూడా వీళ్ళు సంపాదించిన సంపాదన ఎక్కువైపోయి లక్షల కోట్లు. ఇద్దరు తండ్రి కూడా స్పెషల్ ఫ్లైట్లో పోవటం, తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావటం. మొన్న కూడా పోయారు కదా. ఇక్కడ అధికారంలో రావటం, ప్రజల సొమ్ము దోపిడీ చేయటం, ఆ దోపిడీ చేసిన సొమ్ములోనేమో కొంత మరి వ్యవస్థలను మేనేజ్ చేయటం, ఈ పోలీసులకో లేకపోతే కోర్టులకి కొంతమందికో, ఈ విధంగా వ్యవస్థలను కూడా జేబులో పెట్టుకొని ఇన్నాళ్ళు కూడా వీళ్ళు రాజ్యాంగం ఇలాగే నడుపుకుంటూ వచ్చారు. అందుకే వీళ్ళ కోర్టులన్న భయం లేదు, న్యాయం అంటే అస్సలు లెక్కలేదు. వీళ్ళు చెప్పిందే వేదం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి తండ్రి కొడుకులకి సరైనటువంటి బుద్ధి చెప్పే కాలం దగ్గరకు వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు మా రమేష్ ఇంటి మీద ఇంత దాడి చేశారు, అదేవిధంగా మా అంబటి రాంబాబు గారి ఇంటి మీద అలాగే చేశారు. అక్కడ పాపం ఎంత ఆడపిల్లలండి, ఇంట్లో చిన్న పిల్లలు పెట్టుకొని ఉన్నారు, ఆయనేమో ఆఫీస్లో ఉన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇంటికి నిప్పు పెట్టారే. ఇక్కడ అట్లాగే పెద్ద ఆయన ఇంట్లో పెద్ద ఆయన ఒక్కరే ఉన్నారు. మరి ఏమన్నా జరిగితే అందులో ఇళ్ళంతా ఉడ్డుతో ఉంది, ఏదన్నా అది అంటుకుంటే అసలు ఏమిటి, ఎంతో ప్రాణ నష్టం కదా. ఇది ఇంత దుర్మార్గం ఏంటండి? రక్షించాల్సినటువంటి ప్రభుత్వం ఈ విధంగా మీరే ఈ గుండాయిజం చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలా? కంచే చేను వేసినట్టుగా చుట్టూ వేసుకున్న ఫెన్సింగ్ ఎందుకండి? ఆ చేను కాపలా ఉంటుందని. అదేవిధంగా పరిపాలన ఉండేటువంటి వాళ్ళు
మరి అధికారంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా రక్షించడానికి ఉండాలి. కానీ అలాంటి మీరే ప్రేరేపించి వాళ్ళని చంపండి, వీళ్ళని నరకండి, లేకపోతే వాళ్ళ ఇళ్ళు తగలబెట్టండి, వీళ్ళ ఆడవాళ్ళని భయపెట్టండి, వాళ్ళ ఆడవాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయండి, వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి జైల్లో పడేయండి. ఇంత దుర్మార్గ పరిపాలన చంద్రబాబు తప్ప ఎవరికన్నా సాధ్యమవుతుందండి? అతను ఒక్కడే చేయగలడు ఈ నీచమైన పనులు. ఎందుకంటే అతను రోడ్డు మీద పడేసిన వాడు, తర్వాత అక్కడి నుంచి ప్రజలు రైతులను చంపినవాడు. ఇక చెప్పే పనే లేదు. ఇతనున్న 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు. ఎందుకండి తగలబెట్టిన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏదైనా ఒక్క మంచి పని ఇతను చేశాడనేది ఎక్కడైనా ఒక్కటి రుజువు చేయగలడా? రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడేటువంటి ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి గారు 40 ప్రాజెక్టులు తీసుకొచ్చారు. గర్వంగా చెప్పుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికి కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఏ విధంగా నీటిపారుదల రంగం ముందుకెళ్ళిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటి మంచి పనులు చేసిన తండ్రి కొడుకుల్ని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. కానీ మీ తండ్రి కొడుకులు అనేసరికి అందరూ కూడా చీయను ఉమ్మేస్తూ ఉన్నారే. ఇంతకంటే సిగ్గుమాలిన జన్మ ఇంకేమన్నా ఉందా? ఎందుకంటే జన్మ ఏదో పుట్టలోని చెగలు పుట్టదా గిట్టదా చావదా అన్నట్టు దిక్కుమొక్కు లేనటువంటి జీవులు ఎన్నో పుట్టి చేస్తూ ఉన్నాయి. ఊరు పేరు మర్యాద లేనటువంటి, మానం లేనటువంటి, గౌరవం లేనటువంటి మీ బతుకులు కూడా ఒక బతుకులేనా? ఇట్లాంటి ఏదో పనులు చేసేటువంటి మీరు ఒక పాలకులుగా అర్హులుగా ఉండటానికి అసలు అవకాశం ఉందా? ఇట్లాంటివన్నీ సిగ్గు మర్చిపోయారు మీరు. ఎన్నన్నా తిట్టనేయండి, తుడిచేసుకొని పోతారు. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ మీ ఖాతాలో వేసుకుంటావు. ఇది ఒక సిగ్గుమాలిన చర్య. ఎందుకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ తగలబెట్టినా అండి? ఎవరో చేసిన పనులన్నీ నీ ఖాతాలో వేసుకోవడం ఏంటండి? చివరికి నిన్న కూడా అసెంబ్లీలో మా జగన్ గారు అంటారు కదా, మాట తప్పను మడమ తిప్పను అని. అంటే నేనేం చెప్పానో అదే చేస్తానని జగన్ గారి మాటను దాన్ని కూడా కాపీ కొడుతున్నాడు. నేను ఎప్పుడైనా తమ్ముళ్ళు అబద్ధం చెప్పానా, మోసం చేశానా? నేను మరి మీకు మంచే చేశాను, ఎన్నో మంచి పనులు చేశాను, నేను ఎప్పుడు మాట తప్పలేదు. ఇంత దగుల్బాజీ బ్రతుకు, ఇంత సిగ్గుమాలినటువంటి రాజకీయం, ఇంత నీచమైనటువంటి వ్యవస్థని ఎవరు చేయగలరంటే ఈ తండ్రి కొడుకులే చేయగలరు. మరీ హద్దు ఆపు లేకుండా కొడుకును బజార్ మీద వదిలేశాడు. వాంబోతులాగా అతను తిరుగుతూ ఉన్నాడు. ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేసుకుంటా. రేపేమిటి మీ గవర్నమెంట్ పోయాక ఫస్ట్ వాడే కదా జైలు పోయేది. అప్పుడు ఏడుస్తావు ఇంట్లో కూర్చొని. కొడుకును అదుపులో పెట్టలేనటువంటి నువ్వు కూడా ఒక తండ్రివేనా? అందరికీ నీతులు చెప్తావు లోకం అంతా కూడా. ఈరోజు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఓపెన్గా రెడ్ బుక్ రాజ్యాంగం, ఎంతమందినన్నా చంపండి, మీకు మంచి పదవులు ఇస్తాను, ఎంతమంది ఇళ్ళన్నా కోల్చండి, మీకు సరైనటువంటి అవకాశం ఇస్తాను అని ఎంకరేజ్ చేస్తూ ఓపెన్గా చేస్తున్నటువంటి నీ కొడుకును అదుపులో పెట్టలేక లాండ్ ఆర్డర్ అంతా కూడా నాశనం అయిపోయి రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత రాకముందు నుంచి కూడా ఎంతమందిని చంపేశారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. మొన్న కూడా చాలా మంది చంపారే. ఊళ్ళు జనాల్ని వెళ్ళిపోతున్నారే, పారిపోతున్నారే. ఇదా పరిపాలన అంటే? చంద్రబాబు సిగ్గు లేదా నీకు? 80 ఏళ్ళు దగ్గరికి వస్తూ ఉన్నాయి నీకు. కొంచెమైనా కూడా ఆలోచించవా నువ్వు? ఏంటి అసలు నా వల్ల నా బతికేంటి? ఇన్నాళ్ళు నేనేం సాధించాను? లక్షల కోట్లు సంపాదించు, ఇది ఒక్కటే కదా. నిన్ను గురించి నీ భార్య అయిన మంచిగా చెప్తుందా? నీ గురించి ఎవ్వరు చెప్పరు. నీ గురించి అందరూ తిట్టేవాళ్ళే నిన్ను. మరి ఎందుకు ఈ బతుకు? ఉండి ఏమి లాభం అయ్యా? నువ్వు అధికారంలో ఉంటే నువ్వు డబ్బు సంపాదిస్తావు, దానివల్ల ఏ పరమార్థం ఏముంది? రేపు అక్కడ చెప్పుకోవద్దా నువ్వు? ఆ దేవుడి దగ్గర నువ్వేం సమాధానం చెప్పుకోవా? ఇప్పటికే దేవుడితో కూడా ఆటలాడుతూనే ఉన్నావు నువ్వు. ఈ లడ్డు వ్యవహారం అంతా కల్తీనై నువ్వు సప్లై చేస్తావు. నీ హెరిటేజ్ ద్వారానే అన్ని ఇండార్ సంస్థ కానీ, లేకపోతే విష్ణు కానీ, లేకపోతే ఇంకొకటి ఏంటి తర్వాత బోలేబాబా, ఈ సంస్థలన్నిటిని అడ్డం పెట్టుకొని నీ నెయ్యినే పంపిస్తావు. చివరికి అది కూడా నీ టైంలోనే జరుగుతుంది. అట్లాంటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని ప్రయత్నం చేశావు. స్వామి ఊరుకున్నాడా? లడ్డునే ఆ విధంగా అంత పదే ముఖ్యమంత్రి చెప్పి దాన్ని పెద్ద ఇష్యూగా చేసి దాంట్లో ఆ కొవ్వు గెలిచింది, ఈ కొవ్వు గెలిచింది, ఇష్టం వచ్చినట్టు కొవ్వెక్కి మాట్లాడేవి నువ్వు. అట్లాంటిది ఏమైంది ఈరోజు? నీ బతికి ఏమైంది? అందరూ చీ అంటున్నారు నీ బతికి. ఇది చివరికి కాదు, కల్తీ లేదని చెప్పి స్వయంగా సిబిఐ రిపోర్టే ఇచ్చింది. అది కూడా కల్తీ కలిపి నెయ్యి నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లడ్డుల్లో కలిపావు అనేది. ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? నీకు దైవభక్తి ఎట్లాగూ లేదు, మొదటి నుంచి లేదు, అది మాకు తెలుసు. అసలు ఏనాడు ఇతను దేవుడు దండం పెట్టిన పాప అనుకోలేదు. అందుకని ఇప్పుడు కూడా బూట్లు వేసుకొని పోతుంటాడు ఏదైనా పూజకి పిలిస్తే. అలాంటి వాడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అందరూ భక్తుల అవతారం ఎత్తేస్తే భక్తులు అయిపోతారా?
దాన్ని ఆచరణలో చూపించొద్దా? నిజంగా అట్లాంటి భక్తే ఉంటే స్వామివారి లడ్డుని ఈ విధంగా చేస్తారా? నువ్వు సీక్రెట్గా ఎంక్వైరీ చేయించరా? ఇష్టం వచ్చినట్టుగా దాన్ని వేలంపాట్లో పెట్టినట్టుగా బజార్లో పెట్టి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టావే పాపాత్ముడా. ఆ పాపం ఊరికే పోతుందా? దేవుడు ఊరుకుంటాడా? అందుకే నీ హెరిటేజ్ మొత్తం తీగలాగితే డొంకొచ్చినట్టుగా నీ హెరిటేజ్ మొత్తం భాగవతం బయటకు వచ్చేసింది ఈరోజు. ఇప్పుడే నేనేం మాట్లాడినంటే ఏదో అన్నట్టుగా ఉంది. ఇది బాతు చేపల దగ్గరికి వెళ్ళి నేను చెప్పండి, నేను నిజంగా ఎప్పుడే మిమ్మల్ని తిన్నానా, నేను అహింసావాదిని కదా అని చెప్పుకున్నట్టుగా ఉంటుందన్నమాట ఇట్లాగే. అందువల్ల ఇలాంటి వాడు ఎందుకంటే ఇతని పాపానికి నిష్కృతి అయితే లేదు. ఆ శిశుపాలుడికి కృష్ణుడు 100 తప్పులకు అవకాశం ఇచ్చాడు, కానీ ఇతని 100 కాదు 1,00,000 తప్పులు దాటిపోయినాయి. ఇక ఈ నిష్కృతి ఎవరు ఇవ్వాలంటే దీనికి భగవంతుడు తప్ప కాలమే ఇస్తుంది. అది కూడా తొందరలోనే ఉంది. ఒక్కొక్కటి ఇతనికి అన్నీ కూడా బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రతిదీ ఇతను చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి. నాకు తెలుసు సరైనటువంటి పనిష్మెంట్ సరైన సమయంలో వస్తుంది. అలాగే మా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయో, జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాము. అన్ని వర్గాలకు న్యాయం చేసిన లీడర్ అండి. దట్ ఈజ్ ద లీడర్. లీడర్ అనేవాడు అట్లా ఉంటాడు. నువ్వు చౌకబారు. లీడర్ అనే పదం నీకు అసలు వర్తించదు. నీవు ఎట్లా చెప్పావంటే నీకు పదం ఏముంటుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏ పదం నేను పెట్టబుద్ధి కావట్లేదు. ఎందుకంటే నువ్వు అసలు మనిషి జాతికి సంబంధం లేనివాడిగా నాకు అనిపిస్తావు కనుక. అందువల్ల నువ్వు ఒక నీచమైన ఒక రాజకీయ కుట్రదారు అంతే. అందువల్ల ఈ కుట్రలతోనే అడ్డదారిని వస్తావు. మళ్ళీ అడ్డదారులు ఇదే గెలిచి డబ్బు సంపాదిస్తావు. అదే అడ్డదారిలో మళ్ళీ అందరికీ పంచుతావు. అన్ని పార్టీలతోనూ పొత్తే కదా ఇతనికి. అదేవిధంగా ఈ విధంగా చేస్తావు. ప్రత్యర్థులు లేకుండా చేయాలనేటువంటి నీ కుట్రకి చర్మగీతం పాడేటువంటి రోజు వస్తుంది. మా రమేష్ లాంటి లీడరు, అదేవిధంగా మరి అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జగన్ గారికి ఈరోజు సైన్యం అంటే మామూలుగా లేదు. లక్షల్లో కోట్లల్లో ఆయన సైన్యం తయారైంది. ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయన వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నారు. నిజంగా జగన్ గారు ఒక్క కనుసైగ చేస్తే చాలు, లక్షల మంది వచ్చి నీ ఇంటి మీద పడితే నీ తండ్రి కొడుకులు ఎక్కడ వారిపోతారు? నీ పోలీసు ఏం చేస్తుందయ్యా? కానీ ఎప్పుడూ కూడా చాలా ఓర్పుతో సంయమనంగా భరిస్తుంది మా పార్టీ. అన్నిటిని కూడా మీరేసే రాళ్లను భరిస్తున్నాం, మీరు ఇళ్ళు గాలిస్తే భరిస్తున్నాము. ఎందుకంటే ఆతతాయి అంటారు ఇట్లాంటి వాళ్ళని. భారతంలో వ్యాసుడు చెప్పాడు. ఆతతాయిలు ఎవరంటే ఇలాగే ఆడవాళ్ళని అవమానపరిచేవాళ్ళు, అదేవిధంగా ఇళ్లను తగలబెట్టేటువంటి వాళ్ళు, విషం పెట్టి చంపేటువంటి వాళ్ళు, ఇలాంటి వీళ్ళంతా కూడా ఆతతాయిల క్రిందకు వస్తారు. ఆతతాయిలు దుర్యోధనుడికి అక్కడ పేరు, ఇక్కడ చంద్రబాబు నాయుడు వాడి కొడుకు పేరు, ఇద్దరికి పేరు ఈ ఆతతాయిలు అనేటువంటి. అందువల్ల ఇలాంటి ఆతతాయి పనులకు కాలం సరైనటువంటి పనిష్మెంట్ ఇస్తుంది. మా పార్టీ మరింత విజృంభిస్తుంది. వచ్చే ఎలక్షన్స్ తర్వాత మీ బతికేమిటో మీరు ఒకసారి చూసుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను.